హాయ్ నవ్యశ్రీ, ఎలా రాశారు ఎగ్జామ్? యావరేజ్గా రాసి. ఏ సబ్జెక్ట్ టఫ్గా అనిపించింది మీకు? ఎప్పుడు నాకు ఫిజిక్స్ టఫ్, ఈసారి కూడా ఫిజిక్సే టఫ్ అనిపించింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా చూసిలా ఎగ్జామ్లో? ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కనిపించింది. మ్యాథ్స్ అయితే ఓకే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనిపించింది. ఓకే, ఆ మార్క్ టెస్ట్ నుంచి ఏమైనా క్వశ్చన్ చూసిలా ఎగ్జామ్లో? మాక్ టెస్ట్ అంటే మా కాలేజ్ నుంచి కూడా సపరేట్గా పీవైక్యూస్ తయారు అంటే మోడల్ క్వశ్చన్స్ చేస్తారు, దాని నుంచి అయితే వచ్చు. ఓకే, ఏ కాలేజ్ మీరు? నారాయణ. నారాయణ. టైం సరిపోయింది అన్ని క్వశ్చన్ చూసే వరకు? ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్ అవ్వడం టైం సరిపోలేదు. ఇట్స్ ఓకే, అది కామన్ ఎయిమ్ సెట్. ఒక సజెషన్ ఇవ్వండి నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఏమైనా. అంటే ఏదైతే ఈజీగా ఉందో మీరు ఏం చేయగలుగుతారు అనే క్వశ్చన్స్ ఫస్ట్ చేయండి, మిగతా చేయలేము త్వరగా ఐడియా రావట్లేదు అన్న క్వశ్చన్ వదిలేయండి, తర్వాత తీసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్ ఈజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కెమిస్ట్రీ ప్రిఫర్ చేస్తా, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్. ఎందుకంటే మ్యాథ్స్ 80 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ చూసి మీరు నెక్స్ట్ సబ్జెక్ట్ పోయేసరికి టైం సరిపోదు. రైట్, థ్యాంక్ యూ. హాయ్ మౌనిక, ఎలా రాశారు ఎగ్జామ్? ఓకే, మీకు ఏ సబ్జెక్ట్ బాగా డిఫికల్ట్గా అనిపించింది? ఓకే, ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా సాల్వ్ చేస్తే అందులో నుంచి ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా? టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకున్నారు మీరు ఎగ్జామ్? టైం మేనేజ్మెంట్ ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ చేసాం, తర్వాత ఓకే, అన్ని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలిగిన? అన్ని లేదు సమ్ క్వశ్చన్. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇస్తారు? పేపర్ డిఫికల్ట్గా వస్తుంది, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదువుకోమంటారా లేదంటే టాపిక్స్ మీద కొంచెం డెప్త్గా వెళ్ళమంటారా? కాన్సెప్ట్ మీద కొంచెం డెప్త్గా చదువుతున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఎట్లుంది? మీ అది డిఫికల్టా, మీడియమా, ఈజీ? మీడియం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయా? రాలే. మీరు మార్క్ టెస్ట్ చేసి ఉంటారు కదా, మార్క్ టెస్ట్లో క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయా? అంటే మోడల్ వచ్చినాయి కానీ సేమ్ రాలే. ఓకే, ఏ సబ్జెక్ట్ మీకు డిఫికల్ట్గా అనిపించింది? ఫిజిక్స్. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్ కాన్ఫిడెంట్గా సాల్వ్ చేయగలిగారు? 50+. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకు మీరైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే బాగా కాన్ఫిడెన్స్ ఉన్నారో దాన్ని ప్రిపేర్ కామని చెప్తా. థ్యాంక్ యూ. ఎలా వచ్చింది ఎగ్జామ్ కొద్దిగా టఫ్గానే ఉండింది, కానీ ఏ సబ్జెక్ట్ బాగా డిఫికల్ట్గా అనిపించింది? ఏ సబ్జెక్ట్ అంటే మోస్ట్లీ మ్యాథమెటిక్స్. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయా? ప్రీవియస్ ఇయర్ అంటే వచ్చాయి కొన్ని క్వశ్చన్స్. మీరు మార్క్ టెస్ట్ చేస్తుంటారు కదా, మార్క్ టెస్ట్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ చూసారా మీరు? నేను అంత నోటీస్ చేయలేదు. ఎన్ని క్వశ్చన్ మీరు కాన్ఫిడెంట్గా సాల్వ్ చేయగలిగారు? కాన్ఫిడెంట్గా అంటే ఒక 40 క్వశ్చన్స్ వరకు చేయగలిగా. టైం సరిపోయిందా మీకు? అన్ని క్వశ్చన్స్ చూడగలిగినా? చూడగలిగా, సరిపోయింది. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వగలరు? ఏం సజెషన్ ఇవ్వగలుగుతా అంటే మోస్ట్లీ లాస్ట్ 3-4 ఇయర్స్ పేపర్స్ కూడా చూసుకొని ముందే ప్రిపేర్ అయ్యి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంసెట్ గైడెన్స్.